హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశివ్ 143. అండ్ నేను మళ్ళీ వచ్చిన ఈరోజు ఖైరతాబాద్కి. అండ్ ఇది వచ్చేసి నా థర్డ్ డే అండి. ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది అని వర్క్ అప్డేట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చేసిన ఖైరతాబాద్కి అయితే. అండ్ ఇక్కడ ఈరోజు చాలా అప్డేట్ అయితే ఉంది, ఇచ్చేది మీకు చూపిస్తా. అండ్ మీకు చిన్న క్లిప్స్ లాగా ఫస్ట్ వీడియో చూపిస్తాను. అండ్ తర్వాత ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ క్లిప్స్ చూడండి. पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అండి, ఇప్పుడు చూడండి కమాన్ బోర్డ్ పెట్టడానికి పైన అక్కడ పైన కమాన్ బోర్డ్ పెట్టడానికి వాళ్ళు వచ్చేసి ఆ కమాన్ కట్టెలతో తయారు చేసి పైన పెట్టడానికి లాగుతున్నారు. అది తాళ్ళు కట్టి లాగుతున్నారు పైకి. ఇక్కడ చూసుకున్నండి, ఇక్కడ వచ్చేసి ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఉన్నారు. చూడండి, వాళ్ళు వచ్చి ఆ తాళ్ళ సపోర్ట్తో కమాన్ అయితే లేపడం జరుగుతుంది. అది చాలా అంటే చాలా హెవీ వెయిట్ కట్టే అది. చూడండి ఎంతమంది కష్టపడి లేపుతున్నారు దాన్ని. ఇది కమాన్ బోర్డు అంట. ఇది వచ్చేసి కమాన్ బోర్డు పెట్టడానికి కమాన్ లాగా పెడతారు. అండ్ బ్యానర్ వినాయకుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ఇచ్చే వాళ్ళకు భక్తులందరికీ కనిపించేలాగా గణేశుని గురించి అని అది కమాన్ లాగా ఫిక్స్ చేస్తారండి. చూడండి లాగుతున్నారు దాన్ని, ఎలా కష్టపడి లాగుతున్నారో చూడండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా వెయిట్ ఉంటుందండి. దీనికి క్రెయిన్ కూడా వాడకుండా ఓన్లీ వాళ్ళే చేస్తున్నారు. ఈ వర్క్ అంతా వాళ్ళే లాగుతున్నారు పైకి. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ఇక్కడ చాలా హెవీ అంటే హెవీ వెయిట్ ఉందండి. అది చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ వీళ్ళు లాగడానికి. ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూడండి, ఇక్కడ లాగుతున్నారు. పైకి వెళ్ళిపోయింది, పైకి తీసుకెళ్లారు. అండ్ పైన ఉన్న వాళ్ళు దాన్ని ఇప్పుడు కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. అంటే కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా స్ట్రైట్గా అక్కడికి ఇక్కడికి ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. చూసుకోండి, పైనకైతే లాగేసారు. పైన వాళ్ళు అక్కడ సపోర్ట్ తీసుకొని అండ్ ఇక్కడ వీళ్ళు కింద వాళ్ళు సపోర్ట్ తీసుకొని చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇలాంటి వర్క్ చేసేటప్పుడు అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వర్క్ చేసేటప్పుడు. చూసుకోండి, ఇక్కడ చూడండి ఇంకా పైకి లాగుతున్నారు. ఇక్కడైతే పైకి లాగేశారు కన్ఫర్మ్. అది మంచి ఫిక్స్డ్ ప్లేస్కి అయితే తీసుకెళ్లారు దాన్ని ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్ సెట్ చేయాలి దాన్ని, ఇంకా సెట్ చేయలేదు ఇటు సైడ్ అయితే. ఇంకా ఇక్కడ పట్టుకొని ఉన్నారు వీళ్ళు. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా వెయిట్ ఎక్కువ ఉన్న కర్రలు అవి. మళ్ళీ ఇలా పట్టుకొని ఉన్నారు, పెడుతున్నారు పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ. అండ్ ఇక్కడైతే వెళ్ళిపోయింది, పైనకైతే తీసుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి తగ్గట్టు ఎట్లా ఫిక్స్ చేసుకుంటారో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక నలుగురు పట్టుకున్నారు దాన్ని. అండ్ ఇటు సైడ్ కూడా వచ్చేసి ఒక నలుగురు పట్టుకున్నారు కింద. పైన ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నలుగురు ఫిక్స్ చేస్తున్నారు దాన్ని. ఈ సైడ్ వచ్చేసి పైన అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ వర్క్ని వాళ్ళు, ఏ ఇబ్బంది లేకుండా.
అయిపోయింది, లాగారు, అదైతే పైకి అయితే తీసుకెళ్లారు. దాన్ని చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ చూసినట్టంటే బేస్ అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది. మనం 2 days నుంచి చెప్తున్నాం దీని గురించి. బేస్ అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది. బేస్కి మిడిల్లో పెట్టడానికి వినాయకుడి విగ్రహం నిల్చొని స్ట్రైట్గా ఉండడానికి మధ్యలో ఒక పోల్ పెడతారు, పెద్ద పోల్. అండ్ ఆ పోల్ అనేది ఈరోజు వచ్చిందంటే ఆ పోల్ వర్క్ కూడా నడుస్తుంది ఇక్కడ. పోల్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా హెవీగా ఉంటుంది. ఆ పోల్ వర్క్ కూడా నడుస్తుంది. పోల్ వర్క్ అయిపోయిన తర్వాత మెల్లిగా ఇంకా క్రెయిన్ తెచ్చి క్రెయిన్ యూజ్ చేసి క్రెయిన్ సహాయంతో ఈ పోల్ అనేది ఆ మధ్యలో ఉన్నదానికి ఫిక్స్ చేస్తారు. ఆ బేస్ మధ్యలో ఫిక్స్ చేస్తే అప్పుడు విగ్రహం పనులన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ బేస్ అనేది ఈ స్టాండ్ అనేది ఈ భారీది అనేది చాలా ముఖ్యమైనది. వినాయకుడికి సపోర్ట్ అనేది చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇదే ఎక్కువ సపోర్ట్ ఉండేదంటే వినాయకుడికి ఈ రాడ్ మాత్రమే. ఇది చాలా అంటే చాలా హెవీ మెటల్ అండ్ చాలా వెయిట్ ఎక్కువ. ఈ వర్క్ కంప్లీట్గా చేసి దీనికి కూడా చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. ఆ చిన్న వెల్డింగ్ వర్క్స్ అనేది అయిపోయిన తర్వాత ఈ వెల్డింగ్ వర్క్స్ అవ్వగానే ఈ క్రెయిన్ వచ్చిన తర్వాత క్రెయిన్ సహాయంతో మెల్లిగా దాని మధ్యలో అయితే ఫిక్స్ చేసి దానిలో వెల్డింగ్ అయితే కొడతారండి. ఈ మధ్యలో పోల్ పెట్టిన తర్వాత ఇంకో పోల్, ఈ సెకండ్ పోల్ ఉంది కదండి, ఈ సెకండ్ పోల్ సపోర్ట్ అయితే తీసుకొని సపోర్ట్లు పెడతారు విగ్రహానికి. అటు సైడ్ ఇటు సైడ్ అనేది మధ్యలో అనేది దాన్ని సపోర్ట్ లాగా ఈ సెకండ్ పోల్ని పీసెస్ లాగా చేసి సపోర్ట్ ఇస్తారు ఈ పోల్తోని. అండ్ ఇది వచ్చేసి మిడిల్లో పెట్టే మెయిన్ పోల్, అది వచ్చేసి బేస్. ఈరోజు ఇంతవరకు అయితే వర్క్ అయితే జరిగిందండి. చాలా వర్క్ కంప్లీట్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం ఈ పోల్ పెట్టిన తర్వాత ఈ పోల్ ఫిక్స్ చేసిన తర్వాత విగ్రహం పనులు అనేది స్టార్ట్ అయిపోతాయి. హెవీ మెటల్ అంతా యూజ్ చేసేది, ప్రతి మెటల్ వచ్చేసి చాలా హెవీ మెటల్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తారు దీన్ని కూడా. చూడండి ఈ చిన్న వెల్డింగ్ వర్క్స్ ఉన్నాయి. ఈ చిన్న వెల్డింగ్ వర్క్స్ ఆ చిన్న అవి కంపల్సరీగా చేసి పెట్టాలి కాబట్టి ఈ చిన్న వెల్డింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు. ఈ పోల్ అనేది పైన వరకు హైట్ 70 feet వరకు రావాలనేది వాళ్ళ ఆలోచన. అండ్ ఆ ఆలోచనతో వాళ్ళు అలా ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆ పోల్ పైన ఇంకా పోల్స్ యాడ్ చేసేసి దాన్ని ఇంకా అయితే హైట్ లేపుతున్నారు. ఇది ఆల్రెడీ దగ్గర 65 to 60 feet ఉంటుంది. దాన్ని ఇంకా హైట్ అయితే లేపడం జరుగుతుంది. ఇంకా 10 feet వరకు వెల్డింగ్ చేస్తున్నారు పైన రాడ్ పెట్టి, చిన్న రాడ్స్ పెట్టి. చూడండి. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను క్రెయిన్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆ క్రెయిన్ వీడియోస్ పెట్టే విధం అదంతా చూపించి అప్డేట్ అయితే ఇస్తానండి. కమాన్ అనేది ఫిక్స్ చేసేసిరండి. ఇక్కడ సైడ్ మొత్తం ఫిక్స్ అనేది చేసి ఇక్కడ వాళ్ళు ఫిట్టింగ్స్ అనేది చేసుకుంటున్నారు ఆ కమాన్కి. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిక్స్ చేసుకుంటారు ఫిట్టింగ్స్ అనేది. ఇక్కడ కంప్లీట్గా నీట్గా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత అక్కడికి వెళ్తారు. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని, ఏ టైంలో ఏం అవ్వకుండా. అండ్ ఫిక్స్ అయితే వేసేసారు, దాని ఫిట్టింగ్స్ అయితే చేసేస్తున్నారు. కింద ఇంకా మనుషులు అయితే పట్టుకొని ఉన్నారు అలా, ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, వదలలేమో, జారిపోతుంది. మొత్తం తాళ్ళ సహాయంతో లాగి పట్టుకున్నారు దాన్ని. అండ్ ఇదైతే ఇలా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకా అలా ఫిక్స్ చేసుకుంటున్నారు దాన్ని. బడా గణేష్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి, చాలా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు పెట్టిన వీడియోని అయితే ఫుల్ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.